హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. మనకి డిగ్రీ సెకండ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ ఆల్ కోర్సెస్ వారికి ఆల్ సబ్జెక్ట్స్ రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్ ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్స్ అనేవి అవైలబుల్ గా అయితే ఉన్నాయన్నమాట. సో డిగ్రీ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వారికి సంబంధించిన లాంగ్వేజ్ సబ్జెక్ట్స్, అలాగే స్కిల్ డెవలప్మెంట్ కోర్సు అంటే అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్స్ అనేవి అవైలబుల్ గా అయితే ఉన్నాయి. అలాగే మల్టీ డిసిప్లినరీ కోర్సులో మనకి ఇంట్రడక్షన్ టు సోషల్ వర్క్, ఇండియన్ హిస్టరీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్, ప్రిన్సిపల్స్ ఆఫ్ కెమికల్ సైన్సెస్, అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్, ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ, ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. అలాగే బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ జనరల్ స్టూడెంట్స్ కి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1, ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2, అలాగే బిజినెస్ ఎకనామిక్స్, ఈ కామర్స్ అండ్ వెబ్ అప్లికేషన్. సో నెక్స్ట్ వచ్చేసి బీసీఏ స్టూడెంట్స్ కి డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి, అలాగే డిబిఎంఎస్, బీబీఏ స్టూడెంట్స్ కి మేనేజరియల్ ఎకనామిక్స్, అలాగే బిజినెస్ లా, ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కి డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి, అలాగే డిజిటల్ లాజిక్ డిజైన్. ఫిజిక్స్ స్టూడెంట్స్ కి వేవ్స్ అండ్ ఆప్టిక్స్, అలాగే హీట్ అండ్ థర్మోడైనమిక్స్. మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కి రింగ్ థియరీ, అలాగే ఎలిమెంటరీ రియల్ అనాలిసిస్. బీఎస్సీ కెమిస్ట్రీ స్టూడెంట్స్ కి ఆర్గానిక్ కెమిస్ట్రీ 1, అలాగే ఫిజికల్ కెమిస్ట్రీ 1. అలాగే బీఏ స్టూడెంట్స్ కి హిస్టరీ కానివ్వండి, ఎకనామిక్స్ కానివ్వండి, అలాగే పొలిటికల్ సైన్స్ కానివ్వండి. సో ఆల్ సబ్జెక్ట్స్ అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. సో ఓకేనా స్టూడెంట్స్, డిగ్రీ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ స్టూడెంట్స్ కి సో ఆల్ సబ్జెక్ట్స్ అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. సో మనకి పీడిఎఫ్ లో ఫుల్ సిలబస్ ఉంటుంది, మోడల్ పేపర్స్ ఉంటాయి, అలాగే యూనిట్ వైజ్ గా క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ తో నీట్ గా అయితే ఉంటుంది అనమాట. అలాగే బ్యాక్లాగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో డిగ్రీ సెకండ్ సెమిస్టర్ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్స్ అనేవి అవైలబుల్ గా అయితే ఉన్నాయన్నమాట. అలాగే డిగ్రీ ఫోర్త్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వారికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఆల్ సబ్జెక్ట్స్ ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్స్ అనేవి అవైలబుల్ గా అయితే ఉన్నాయి. సో మనకి ఓవరాల్ గా లైఫ్ స్కిల్ కోర్సెస్ లో 4 ఉంటాయి. డిగ్రీ ఫోర్త్ సెమిస్టర్ వరకు సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మార్కెటింగ్, టూరిజం గైడెన్స్, డిజైన్ థింకింగ్. అలాగే మల్టీ డిసిప్లినరీ కోర్సులో 6 అయితే ఉంటాయి. ఇండియన్ ఫిలాసఫీ, పర్ఫార్మింగ్ ఆర్ట్స్, బేసిక్ స్టాటిస్టిక్స్, అలాగే ఫండమెంటల్స్ ఆఫ్ ఎకనామిక్స్, ఇంట్రడక్షన్ టు నానో టెక్నాలజీ, ఇంట్రడక్షన్ టు జియోగ్రఫీ, అలాగే బీఏ పొలిటికల్ సైన్స్, బీఏ ఎకనామిక్స్, అలాగే బీఏ హిస్టరీ, ఆల్ సబ్జెక్ట్స్ అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. అలాగే బీఎస్సీ ఫిజిక్స్, బీఎస్సీ కెమిస్ట్రీ, ఆల్ సబ్జెక్ట్స్ అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే బీఎస్సీ కంప్యూటర్స్, మ్యాథమెటిక్స్, జువాలజీ, బాటనీ, ఆల్ సబ్జెక్ట్స్ అనేవి అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. మేజర్ కానివ్వండి, మైనర్ కానివ్వండి, ఆల్ సబ్జెక్ట్స్ అనేవి అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. అలాగే బీకామ్ సంబంధించిన జనరల్ స్టూడెంట్స్ కానివ్వండి, కంప్యూటర్ అప్లికేషన్ స్టూడెంట్స్ కానివ్వండి, అలాగే బీబీఏకి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే బీసీఏ కంప్యూటర్ అప్లికేషన్ స్టూడెంట్స్కి కూడా ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్స్ అనేవి అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే మైనర్ సబ్జెక్ట్స్, ఆల్ సబ్జెక్ట్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా అయితే ఉన్నాయి ఫోర్త్ సెమిస్టర్ స్టూడెంట్స్ కి. ఓకేనా? సో కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్స్ అనేవి ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్ లో అయితే మీకు పీడిఎఫ్ అనేది సెండ్ అయితే చేస్తాను. ఓకేనా స్టూడెంట్స్, ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే డెఫినెట్ గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ అయితే చేయండి. ఎవరికైతే పీడిఎఫ్స్ కావాలో డైరెక్ట్ గా టెలిగ్రామ్ లో మెసేజ్ అయితే చేయండి, రిప్లై అయితే ఇస్తాను.